Please subscribe and press bell icon for more videos. Star Maths classes. Student, 9th question. X direct substitution. X tends to 0 and 0 x square ante 0. Numerator lo 0 ante em kaadu. Denominator lo ante 0 vaste exist kaadu function. So next question. Direct substitution root 0 plus 0 power 5/2 ante 0 ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి రెండు అయిపోయినాయి కదా. క్వశ్చన్ నెంబర్ 11. లిమిట్ x tends to 0 x square cos of x by 2. చూడండి, ఇప్పుడు ఇది డైరెక్ట్ గా చేస్తే 0 బై సంథింగ్ అంటే ఇన్ఫినిటీ వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మన థీరం శాండ్విచ్ థీరం ఏమని తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ జీ ఆఫ్ ఎక్స్. అంటే దీని యొక్క విలువ ఎల్ అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ విలువ కూడా ఎల్ కు సమానం అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం చూడండి, మనం కాస్ ఫంక్షన్ ఫస్ట్ ఏం చేయాలంటే సొల్యూషన్ కాస్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. కాస్ ఎక్స్ బై 2 మనకు కాస్ యొక్క హైయెస్ట్ వాల్యూ ఫంక్షన్ యొక్క కాస్ అండ్ ఫంక్షన్ యొక్క హైయెస్ట్ వాల్యూస్ ఏంటిది, హైయెస్ట్ వాల్యూ +1, లీస్ట్ వాల్యూ -1. అంటే -1 +1 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా, దీన్ని ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా ప్రతి టర్మ్ని. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1. ఇప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా, ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తున్నా. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 0. ఓకే, ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ 0 అవుతుంది. కాబట్టి దీని యొక్క విలువ 0 అయింది, దీని యొక్క విలువ 0 అయింది. అంటే ఫ్రమ్ శాండ్విచ్ థీరం లిమిట్ ఎక్స్టెన్స్ లిమిట్ అంటే ఏదైనా రాయొచ్చు. ఓకే, లిమిట్ ఇక్కడ కూడా నేను లిమిట్ తీసుకోండి అందరు. ఓకే, లిమిట్ ఏముంది క్వశ్చన్లో, ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కూడా 0 అవుతుంది. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎల్ అయితే ఇది కూడా ఎల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇది కూడా 0 అవుతుంది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x స్క్వేర్ మైనస్ 9/x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 3 స్క్వేర్ మైనస్ 9/3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, 9 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 పైన 0 అవుతుంది. కింద చూద్దాం, 3 స్క్వేర్ అంటే 27 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 6 54 ప్లస్ 9 3 27 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 0/27 అంటే 54 మైనస్ 54 ప్లస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 0/1 అంటే ఆన్సర్ 0. ఈ విధంగా చేయాలి. ఓకే, క్వశ్చన్ చూడండి, లిమిట్ x tends to 1 x minus 1/x square minus x minus half 1/x cube minus 3x square
ప్లస్ ఎక్స్. ఓకే, నేనేం చేస్తున్నా ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి సింప్లిఫై చేస్తున్నా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఎక్స్ ఒకటి పోతుంది, ఇక్కడ ఎక్స్ పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయితే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1. ఓకే, 1 by x minus 1 by x into x square minus 3x plus 1. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లిమిట్ 1 by 1 1 into 1 1 square minus 3 into 1 plus 1. ఓకే, ఇప్పుడు చూడండి 1 by 1 అంటే 1 minus 1 by 1 1 square అంటే 1 plus 1 2 2 minus 3. ఓకే, 2 minus 3 అంటే minus 1. ఓకే, 1 minus of 1 by 1 into minus 1 1 by minus 1 minus into minus plus 1 plus 1 by 1 అంటే 1. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ x టెన్స్ టు 3 x పవర్ 4 మైనస్ 81 బై 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. దీన్ని ఏం చేస్తున్నా 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి లిమిట్ x టెన్స్ టు 3. నేను ఏం చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 9 9 టు 9 అంటే 81 కాబట్టి 2x స్క్వేర్. దీన్ని ఏం చేస్తున్నా ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తున్నా మైనస్ 3 ఇంటూ 2 6 అవుతుంది మైనస్, కాబట్టి మైనస్ 6 ఇంటూ 1. ఈ రెండింటి ప్లస్ చేస్తే మరి మధ్యలో వస్తుంది కాబట్టి మైనస్ 6x ప్లస్ ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, ఇది దాన్ని 2x కామన్ తీస్తే ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ మైనస్ 3 ప్లస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3. దీని ఏమైనా రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే డైరెక్ట్గా 3 స్క్వేర్ అంటే 9 3 ఇంటూ 3 9 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 కామన్ తీస్తా ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1. ఓకే, ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏమవుతుంది మిగిలింది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై 2x ప్లస్ 1. ఇప్పుడు నేను దీన్ని మల్టిప్లై చేస్తాను. లిమిట్ 3 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 3x స్క్వేర్ 9 ఇంటూ x 9x 9 3 27 9 3 27 బై 2x ప్లస్ 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నా 3 క్యూబ్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 3 క్యూబ్ 3 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 27 బై 2 ఇంటూ. ఓకే, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 9 9 3 27 3 స్క్వేర్ అంటే 9 3 27 9 3 27 ప్లస్ 27 బై 7 6 ప్లస్ 1. ఓకే, 3 2 6 కాబట్టి 27 4 108 బై 6 ప్లస్ 1 7. ఆన్సర్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్. x square minus 8x plus 5 by x square minus 9. Direct 3 substitute 0 వస్తుంది కాబట్టి సొల్యూషన్
లిమిట్ x టెన్స్ టు 3 పైన దాన్ని ఫ్యాక్టర్స్ లోకి మార్చుకుందాం. 5 1 5 కాబట్టి ఇక్కడ ఓకే ఇది 15 1 15 కాబట్టి 3 5 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి దీని ఏమైనా వచ్చి x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3x ప్లస్ 15 ఓకే బై దీన్ని x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాయొచ్చు. ఓకే లిమిట్ x టెన్స్ టు 3 x కామన్ తీస్తే x మైనస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 5 బై కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇప్పుడు చూడండి దీనిలో మళ్ళీ లిమిట్ x టెన్స్ టు 3 ఇక్కడ x మైనస్ 5 కామన్ ఓకే మిగిలింది ఇక్కడ x ఇక్కడ మైనస్ 3 బై x ప్లస్ 3 బై x మైనస్ 3 ఓకే ఇది క్యాన్సల్ అయితే మిగిలింది ఇదే కాబట్టి లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 5 బై x ప్లస్ 5 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా లిమిట్లో. ఓకే ఇప్పుడు ఏమవుతుంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా డైరెక్ట్ x ప్లస్ 3 మైనస్ 5 బై ఓకే 3 ఇక్కడ ఏముంది x మైనస్ x ప్లస్ 3 x వాల్యూ 3 ప్లస్ 3 మైనస్ 2 అంటే 3 మైనస్ 5 అంటే మైనస్ 2 బై 6 3 2 1 2 3 మైనస్ 1 బై 6 ఆన్సర్. ఈ విధంగా చేయాలి. Next question, if f of x is equals to minus root 25 minus x square, then find limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. Here given f of x is equals to minus 25 under root of 25 minus x square. Now f of 1 means substitute in place of x 1 minus 1 square means minus root 25 1 square means 1, that means minus root 24. Now given in question ఏమి ఇచ్చాడు limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ f of x limit f of x means minus of 25 minus x square minus f of 1 means minus root 24 means minus into minus plus root 24 by x minus 1. ఇప్పుడు చూడండి 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0 అవుతుంది కాబట్టి డినామినేటర్ లో 0 అయితే ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం లాపిటల్ రూల్ అంటే ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి కింద పైన డిఫరెన్షియేటింగ్ చేయాలి అంటే లిమిట్ x tends to 1 d by dx of minus okay minus root 25 minus x square plus root 24 by d by dx of x minus 1. ఓకే ఇప్పుడు చూడండి ఏమైతే ఈ విధంగా ఉంది రూట్ x అంటే ఓకే d by dx of రూట్ x ఏంది 1/2 రూట్ x. చూడండి దీని యొక్క డిఫరెన్షియేషన్ లిమిట్ x tends to 1 ఓకే ఇక్కడ ఏముంది d by dx of రూట్ x అంటే 1/-2 into under root of 25 minus x square. ఓకే ఇది x కాదు కాబట్టి 25 minus x square యొక్క డిఫరెన్షియేషన్ చేయాలి మళ్ళీ. అప్పుడు ఏమైతుంది 25 ఇక్కడ మైనస్ ఉంది ఓకే ఇక్కడ ఏముంది మైనస్ ఓకే మైనస్ అంటే మైనస్ 2x అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం మిగిలింది ఇది 0 అయిపోతుంది కాబట్టి బై
కింది దాని యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఈ -2 క్యాన్సల్. ఓకే, లిమిట్ x tends to 1 2x by x by under root of 25 minus x square. 1 substitute and limit 1 by under root of 25 minus 1 square అంటే 1 by 1 square అంటే 1 కాబట్టి 25 minus 1 24 root 24. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని f(1) చేయాలి. ఆ తర్వాత f(x minus f(1) అంటే ఇక్కడ ఇది 0 అయిపోతుంది. లాపిటల్ రూల్ లో చేయాలి. లాపిటల్ రూల్ లో డిఫరెన్షియేషన్ బోత్ పైన కింద చేయాలి. వచ్చిన ఆన్సర్ ని లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, లిమిట్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యింది. 16 క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.